హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇట్స్ మీ హారిక బ్లాగ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నా పేరు హారిక. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి ఇట్స్ మీ హారిక బ్లాగ్స్. నేను మీ హారిక అండి. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:23 అవుతుందండి. ఇప్పుడు స్టార్ట్ చేశానండి. మార్నింగే లేచేసి ఇంకా మొత్తం ఫటాఫట్ కుకింగ్ అవన్నీ చేసేసి హస్బెండ్ని ఆఫీస్కి పంపించేశాను. అండ్ ఇప్పుడు టైం అయింది 11 అవుతుంది కాబట్టి 11:23 అవుతుంది కాబట్టి కొంచెం మార్నింగ్ టిఫిన్ చేయాలండి. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నా. లంచ్ అంటే ఒక 1 కప్ తీసేసుకుని తినేసాను. రైస్ పెట్టుకొని తినేసానండి. మనకి ఎనర్జీ కావాలంటే కొంచెం రైస్ అయినా పడాలండి మన కడుపులో, లేకపోతే అస్సలు ఉండలేము మనం. ఎవరైతే హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటారో, నాకైతే అసలు ఉండలేనండి. కొంచెం రైస్ అయినా తినేసి ఇంకా నా పని చేసుకుంటే నాకు ఒక ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ బట్టలు నానబెడుతున్నాను. ఒక టిప్ ఇస్తానండి. టిప్ అనుకోండి, ఇంకా ఏదైనా వండుకొని ఇట్లా బకెట్లు నానబెట్టుకొని చేతితో ఉతుకుతూనే అవి మురికిపోతాయండి, లేకపోతే అస్సలు మురికిపోవు. అందులో మంచిగా నేనైతే ఇంతకుముందు పౌడర్ వాడేదాన్ని. నాకు ఇంకా పౌడరు పడతలే అండి, చేతులు అంతా స్కిన్ లేచిపోతుంది. అండ్ కాళ్ళకు కూడా బాగా స్కిన్ లేచిపోతుంది. ఇంకా పౌడర్ బాగా పవర్ ఎక్కువ ఉందని ఇంకా పౌడర్ నేను మానేసానండి. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను లిక్విడ్. ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు, మిషన్ కూడా వేసుకోవచ్చు. మిషన్ లేదు కాబట్టి నేను ఇట్లా బకెట్లో వేసేసి నానబెట్టేస్తాను. మంచిగా స్మెల్ వస్తాయండి ఈ లిక్విడ్. అండ్ మంచిగా మురికి కూడా పోతుంది. మంచిగా బండకేసి కొడితే మురికి అన్నీ పోతాయండి. మంచిగా మన బట్టలు తెల్ల మెరిసిపోతాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, నా పని మార్నింగే తుడిచేసుకున్నా. మళ్ళీ సెకండ్ సారి అనేది నేను పొద్దుకులు ఎన్నిసార్లు ఊడుస్తానో నాకే తెలియదు. ఎందుకంటే పాప ఉంది కాబట్టి తను ఎక్కడెక్కడ ఏం వేసిందో కూడా తెలియదు. తను తినుకుంటా, తను ఆడుకుంటా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఊడవాల్సిందే. ఎంత క్లీన్ ఉంటే అంత మంచిదండి పిల్లలకు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం తుడుస్తాం కాబట్టి అందులో డెటాయిల్, లైజాల్, ఉప్పు, పసుపు వేసి తుడిస్తే ఇంట్లో క్రిమినల్స్ ఉన్నా కూడా పోతాయండి. మంచిగా మనకి ఏం ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి పిల్లలకు. ఇప్పుడు చలికాలం కాబట్టి, జూలై కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలామందికి సిక్ అవుతారు. మా పాప ఆల్రెడీ సిక్ అయ్యి ఇప్పుడు కోలుకుంది. తను కోలుకుంది కాబట్టి మంచిగా ఇప్పుడు నా ఎంకలు తిరుగుతుంది. లేకపోతే అసలు బెడ్ మీదనే ఉండేది. అందుకే అంత హుషారుగా ఉంటుంది. లేకపోతే పిల్లలు హుషారు లేకపోతే ఆ ఇల్లు మొత్తం బోసిపోతుందండి. వాళ్ళు చేసి అల్లరి, ఇల్లు మొత్తం పీక్ పందిరి వేస్తారు కాబట్టి అదొక మనకి ఆనందం. వాళ్ళు అట్లా వేస్తేనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందంట. అట్లా మీరు కూడా చేయండి, పిల్లలకు చాలా మంచిది. అండ్ మార్నింగ్ తనకి పాలు తాపించేసి టిఫిన్ తిప్పించాను. అండ్ ఇక్కడ నేను కూడా అయిపోయింది నా పని. అండ్ ఇప్పుడు బాల్కనీలో ఇంకో నెంబర్ ఉండారంటే, అంటే ఇంకొక నెంబర్ అంటే కోడి పిల్లలు అవి తెచ్చాము. మీరు టెంపుల్ బ్లాగ్లో చూస్తే తెలుస్తుంది ఎక్కడ తెచ్చాము ఏంటని. అండ్ బట్టలు తెచ్చేసాం కదండి, బట్టలు మడత పెట్టేసి ఇంకా డ్రాప్లో పెడదాము. మొన్ననే సదిరానండి. ఇంకా అప్పుడే మా పాప చిందర వేసింది. ఇంకొకటి ఏమైందంటే, మా పాప పైకి అనుకుంది కానీ ఎగిరి జారి గుద్దుకుందని తనకి కొంచెం లిప్స్కి. ఇట్లా జాగ్రత్త ఉండాలి. నేను చూసుకోలేదు తనని. ఇంకా ఏడుస్తుంది, ఏంటబ్బా ఏడుస్తుంది అని చూస్తే ఇంకా కొంచెం దెబ్బ తాకింది. సరేలే అని ఇంకా తన్ని ఊకొపించి ఇంకా ఇప్పుడు 1 అవుతుంది కాబట్టి ఈ సీరియల్ చూస్తానండి, బ్రహ్మముడి సీరియల్. ఎత్తి వచ్చలో మర్చిపోకుండా టైం తీసుకొని మరీ చూస్తాను. అదేదో అలవాటు అయిపోయింది నాకు సీరియల్. అండ్ ఇంకోటి ఇక్కడ పాపని పడుకోబెట్టేశాను. 2:30 అవుతుందేమో. తను తినేసి పడుకుంది. అండ్ తను తిని పడుకోబెట్టేసాను. ఇక్కడ చూపిస్తున్నాను. అప్పుడు క్లియర్గా చూపించలేండి, ఇంకా ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ప్రతిసారి
బాల్కనీ కడగాలండి. క్లీన్గా ఉంచితేనే అవి కూడా క్లీన్గా ఉంటాయి. కొంచెం పిల్లలు ముట్టుకున్నా కూడా క్లీన్గా ఉంటాయి, లేకపోతే వాటికి కూడా జెమ్స్ అవన్నీ వచ్చేస్తాయి. చూడాలండి ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అంటే, కొన్ని ఎక్కువ రోజులు బతకవు కాబట్టి అంటున్నా అండి. మా అత్తమ్మ పెంచేది కోళ్ళను, నాకు అంత ఐడియా లేదు, మా అత్తమ్మకి తెలుసు. అందుకే మా అత్తమ్మకి అడిగి నేను ఇంకా ఇట్లా చేస్తున్నా. నాకు ఇంత కూడా ఐడియా లేదు అండి, వీటిని ఎట్లా చేయాలి, ఇట్లా ఏంటి, ఎట్లా ఫీడ్ చేయాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ విజయవాడలో 24 గంటలు ముసురే పడుతుందండి. 24/7 ముసురు. నేను ఎప్పుడు చూడలేండి. 3 years అవుతుంది నేను విజయవాడకి వచ్చి. ఈ 3 yearsలో ఈ 2 weeks నుంచి వర్షం పడుతూనే ఉంది, వర్షం పడుతుంది. నాకైతే అస్సలు నచ్చదండి వర్షం పడితే. బట్టలు ఆరవు, క్రిమినల్స్, ఇన్ఫెక్షన్స్, స్నేక్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అమ్మో తలుచుకుంటూనే భయం వేస్తుంది. అండ్ ఇక్కడ పొద్దున్న అన్నంకాయ పప్పు చేశానండి. కొందరు ఆనకాయ అంటారు, కొందరు సొరకాయ అంటారు. అండ్ కొంచెం అన్నం ఉంది, పాలు కాబట్టి ఇంకా పాపని కూడా లేపానండి. తను పడుకుంది, ఇంకా లేవలేదు. టైం అరౌండ్ 3:30-4 అవుతుందేమో. లేపి తనకి ఫేస్ వాష్ చేసి ఇంకా పాలు తాపిస్తున్నా. ఇట్లా మీరు కూడా మార్నింగ్ ఈవినింగ్ తాపనండి, చాలా మంచిది పిల్లలు కూడా. అండ్ కొందరు తాగదంటున్నారు, కొందరు తాపియొద్దు అంటున్నారండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అస్సలు ఐడియా ఉంటేలేండి. అండ్ నైట్ వచ్చేసి ఇంకా నైట్ గిన్నెలు చాలా వచ్చాయండి, ఇంకా తోమేసుకొని ఇంకా నైట్ ప్రభాస్ సినిమా వచ్చింది. నాకు చాలా ఇష్టం ఈ సినిమా, పౌర్ణమి, అందుకే చూస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఇంకొక వీడియోతోటి వచ్చేస్తాను మీ ముందుకి. బాయ్.